పూరా లోకల్. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. హిందువులు అంటే ఇక్కడ నా కాంటాక్ట్స్లో నాన్ ముస్లిమ్స్, హిందువులు అంటే క్రిస్టియన్లు, బుద్ధిస్టులు, ఇతర మైనారిటీ మతాలు కూడా. సో ఆ కాంటాక్ట్లో మనం ఆలోచిస్తే ఇది మొదటిసారి కాదు. ఒకప్పటి నుంచి కూడా దాడులు జరిగాయని చెప్తున్నారు మీరు. అంటే దళితుల మీద జరుగుతున్నాయని పెద్ద ఎత్తున స్పందించలేదా? ఇండియాలో ఉన్న దళితులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, ఆర్ఎస్ఎస్ వాళ్ళైతేనేమి, మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్, మన మెయిన్ స్ట్రీమ్ మీడియా పరిస్థితి చూస్తున్నారా? ఒక్కళ్ళన్నా గట్టిగా అసలు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడి గురించి చెప్తున్నారా? కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ సొంత పార్టీలో డబ్బాలు కొట్టుకొని తప్ప దేనికి పనికిరావు. ఓటు బ్యాంక్ రాజకీయం. భారతదేశంలో ముస్లిం క్రైస్తవులలో ఉన్నంత ఓట్ కన్సాలిడేషన్ ఇతర మతాల్లో లేదు. హిందువుల ఓట్ కన్సాలిడేషన్ అప్పుడే అయినట్టు అవుతుంది, అప్పుడే బ్రేక్ అయిపోతుంది. అప్పుడే దళితుల ఓట్లు కన్సాలిడేట్ అయినట్టు అయితే అప్పుడే బ్రేక్ అయిపోతుంది. 60 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటికి కూడా ఈ దేశంలో ముస్లింలు పేదరికంలో ఉన్నారంటున్నారు, దళితులు పేదరికంలో ఉన్నారంటున్నారు. మరి ఎందుకు పేదరికంలో ఉన్నారు? జై భీమ్ జై భీమ్ అంటారు. జై భీమ్ అంటే దళితులను పూర్తిగా మతం మార్చడానికి కొన్ని ముస్లిం పార్టీలు, ముస్లిం సంఘాలు చేస్తున్నటువంటి కుట్ర. వాళ్ళని పూర్తిగా మతం మార్చేసి ముస్లిం జనాభాను పెంచుకోవడే ప్రయత్నం చేస్తుంది. ఆమె భారత్ రావడం వల్లనే అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎక్కువ దాడి చేశారా? మరి 1947లో ఎందుకు జరిగినాయి, 1950లో ఎందుకు జరిగినాయి? విపరీతమైన దాడులు, మామూలు దాడులు కాదు. పోవడం, అకారణంగా చంపేయడం. అప్పటి వరకు స్నేహితుడుగా తిరుగుతున్న వాళ్ళు కూడా అరే మేము చంపలేము, మీరు వెళ్ళి చంపండి, మేము పక్కన ఉంటాం. ఇప్పటివరకు ప్రాజెక్ట్ జాస్వా గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి మీడియా ముందుకు వచ్చింది. ఓపెన్ సీక్రెట్, చాలా నడుస్తుంది. అది థర్డ్ వరల్డ్ వార్ అనేది డెఫినెట్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మనతో మాట్లాడడానికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏమంటారు? బంగ్లాదేశ్ పరిస్థితి చూసినట్టయితే చాలామంది అనుకుంటున్నారు బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరుగుతున్నాయి అని చెప్పి ఏదైతే ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి ఉందో, ఇది వాస్తవానికి బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరగడం అంటే, హిందువులు అంటే ఇక్కడ నా కాంటాక్ట్స్లో నాన్ ముస్లిమ్స్, అంటే హిందువులు అంటే క్రిస్టియన్లు, బుద్ధిస్టులు, అక్కడ ఉన్నటువంటి ఇతర మైనారిటీ మతాలు కూడా హిందువులతో పాటు. సో ఆ కాంటాక్ట్లో మనం ఆలోచిస్తే ఇది మొదటిసారి కాదు. ఆల్రెడీ పాకిస్తాన్ విభజన అంటే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్కి ఏదైతే ఉందో ఫస్ట్ స్వతంత్రం అప్పుడు 1947లో జరిగినాయి. దాని తర్వాత 1950 సమయంలో జరిగినాయి, ఘోరంగా అత్యంత దారుణంగా జరిగినాయి. దాని తర్వాత 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ జరిగినప్పుడు కూడా జరిగినాయి. 1971లో మీరు గూగుల్ చేసినా కూడా సింపుల్గా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రస్తుత పరిస్థితులు జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి కూడా ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే, ఇష్యూ మొదలైందేమో అది కొంత బంగ్లాదేశ్కు కొద్దిగా అంతర్గతంగా అమెరికాకు సంబంధించినటువంటి షేక్ హసీనా ప్రభుత్వానికి అమెరికాకు వచ్చినటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కారణం చేత వాళ్ళు అమెరికా యొక్క వ్యూహం ద్వారా, కొంచెం కాన్స్పిరసీ ద్వారా వచ్చినటువంటి అంతర్గత విభేదాలుగా మనకు తెలుస్తుంది. అది చాలా అనాలిసిస్లో మనం చూస్తున్నాం. కానీ విషయం ఏంటంటే ఆ రిజర్వేషన్లు ఏదైతే ముఖ్యంగా రిజర్వేషన్ల అంశం మీద వచ్చింది ఈ గొడవ అనేది. దాని తర్వాత ఇది హిందువుల మీద దాడిగా రూపుదాల్చడం అంటే దాంట్లో ఎంత కుట్ర ఉందంటే, ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే, సరే మళ్ళీ చెప్తున్నా, అందరు ముస్లింలు అట్లా ఉండకపోవచ్చు, కానీ ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్, మరికొన్ని ఇస్లామిక్ దేశాలలో మైనారిటీల పరిస్థితులు, ముఖ్యంగా హిందువులు, కొన్ని మన చుట్టూలో ఉన్న దాని గురించి మాట్లాడదాం. ముఖ్యంగా హిందువుల పరిస్థితి ఎట్లుందంటే, సింపుల్గా నంబర్ మ్యాటర్స్, సంఖ్య తగ్గించాలి. ఏదైతే ఏంది, ఆడవాళ్ళైతే కనుక మతం మార్చేయాలి, మగవాళ్ళైతే చంపేయాలి. ఈరోజు మనకు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినాము. కాశ్మీర్ ఫైల్స్లో మనకు ఆ సినిమాలో ఏమర్థమైంది? సింపుల్గా నంబర్ మ్యాటర్స్. మేము ఎంత పెరిగినాం, వాళ్ళని హిందువులను ఎంత తగ్గించినాం, ఇదే లెక్క నడుస్తుంది అక్కడ ప్రస్తుతానికి దేశాలలో. చాలా చోట్ల ఎక్కడైతే ముస్లిం మెజారిటీగా మనకు పెరిగినట్టు కనిపిస్తుందో, ఇతర మతాలు అక్కడ మైనారిటీగా తగ్గిపోయినట్టు కనిపిస్తుందో, అక్కడ సింపుల్గా అదే నడుస్తుంది, నంబర్ మ్యాటర్స్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడి హిందువులపైన జరుగుతుందని అంటున్నారు కదా. అయితే హిందువులపైన మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఇతర మైనారిటీలను చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడి హిందువులలో దళిత వర్గాలపైన ఎక్కువ జరుగుతుంది.
అంటే అందరిపైన జరుగుతున్నటువంటి దాడిలో ఎక్కువ నష్టపోతుంది దళిత వర్గాలే. ఎందుకు, ఎలా, అసలు దళిత వర్గాలపైన జరుగుతున్న దాడి ఇది కొత్త కోణంగా మీకు అనిపించవచ్చు, కానీ ఎందుకు అనేది మీకు చెప్తాను. 1947 పాకిస్తాన్ విభజన ఎప్పుడైతే భారతదేశం నుంచి జరిగిందో, పాకిస్తాన్ నుంచి విభజన జరిగిన తర్వాత ఆ రోజు పరిస్థితుల ప్రకారము ఎప్పుడైతే మనకు పాపులేషన్ ఎక్స్చేంజ్ అని అనుకున్నారో కానీ కుదరలేదు. దాని తర్వాత ఆ రోజు మనకు 2 ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే పాకిస్తాన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు, భారతదేశం రావాలి అనుకునే వాళ్ళు భారతదేశం రావచ్చు అని చెప్పడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైతే కొంత ఆర్థికంగా ఉన్నారో, కొంచెం కలిగి ఉన్నారో, కొంత మిడిల్ క్లాస్ ఉన్నారో, అప్పర్ మిడిల్ క్లాసు చదువుకున్న వాళ్ళందరూ కూడా భవిష్యత్ పరిస్థితులను ముందే గమనించి, ముందే అర్థం చేసుకొని, ముందే ఊహించి వాళ్ళందరూ కూడా చాలామంది పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చేసిండ్రు. కానీ విద్య లేక, ఎలాంటి ఆస్తిపాస్తులు లేక, ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేక, వాళ్ళకు భవిష్యత్ పరిస్థితులపై ఎటువంటి అవగాహన లేక అక్కడే ఉండిపోయి ఉన్నటువంటి చిన్న చితక గొడ్డు గోద, ఉన్నటువంటి చిన్న చితక ఇల్లు పొలము అమ్ముకోలేక, ఆరాకొరకు అమ్ముకొని రాలేక, ఇంకా చెప్పాలంటే చాలామంది, కొన్ని లక్షల మంది అయితే కనీసం ఒక ట్రైన్ ఎక్కి వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కూడా లేక, దేశం దాటే డబ్బులు కూడా లేక ఏమవుతుందిలే, ఇక్కడ ముస్లిం సోదరులతో మేము కలిసి ఉండగలుగుతాము, ఇవి చిన్న చిన్న డిస్టర్బెన్సే, ఇవి జరిగేటివన్నీ కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సే, వీటి వల్ల పెద్ద సమస్య రాదని చెప్పి అప్పటి ముస్లింలను నమ్మి అక్కడ ఉండిపోయినటువంటి వాళ్ళే. అయితే అలాంటి పరిస్థితులు అక్కడ మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరు అంటే ఎక్కువ శాతం చూస్తే ఆ డబ్బు లేక, నిరుపేద యొక్క పరిస్థితులు మరియు ఆ చదువు అవగాహన లేక ఉన్న వాళ్ళు ఎవరంటే దళితులే. అంటే ముఖ్యంగా అట్టడుగు వర్గాలు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అక్కడ మిగిలిపోయినటువంటి జనాభా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్ పాకిస్తాన్, అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దళితులు మరియు నిమ్న అట్టడుగు వర్గాలు. ఈరోజు జరుగుతున్నటువంటి హిందువులుగా మనం చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళే హిందూ మైనారిటీస్. హిందూ మైనారిటీస్ ప్లస్ దాంట్లో నిమ్న వర్గాలు. ఒకవేళ దేశం అఖండంగా ఉండింటే కనుక వాళ్ళంతా నిమ్న వర్గాలే. వాళ్ళు ఆనాడు బాధపడ్డారు, ఈనాడు కూడా బాధపడుతూనే ఉన్నారు వాళ్ళని నమ్మి అక్కడ ఉండిపోయి. అయితే ఈ విషయం చాలామందికి తెలియక చాలామంది మా కమ్యూనిటీలో దళిత సోదరులు ఏమనుకుంటున్నారంటే మాకు సంబంధం లేని ఇష్యూలే, ఏముందిలే, ఈ పరిస్థితి మాకు రాదులే అనుకుంటున్నారు. ఇంకొక విషయం, ఇప్పుడు మీరు బంగ్లాదేశ్లో దళితుల మీద ఎక్కువ దాడి జరుగుతుందని చెప్తున్నారు. అందుకేనా ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే ఇప్పుడు అంటే పెద్ద ఎత్తున దాడులు జరిగాయి కాబట్టి ఇప్పుడు అందరు స్పందిస్తున్నారు, అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితేనేమి, మిగతా రాజకీయ నాయకులు అందరూ స్పందిస్తున్నది, మిగతా సంఘాలు కూడా స్పందిస్తున్నారు. ఒకప్పటి నుంచి కూడా దాడులు జరిగాయని చెప్తున్నారు మీరు, అంటే దళితుల మీద జరుగుతున్నాయని పెద్ద ఎత్తున స్పందించలేదా? ఎవరు స్పందించలేదంటున్నారు? ఇండియాలో ఉన్న దళితులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితేనేమి. లేదు నా ఉద్దేశం అది కాదు. నేను అనేది అట్లా అందుకు స్పందించట్లేదు అనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్, మెయిన్ స్ట్రీమ్ మీడియా పరిస్థితి చూస్తున్నారా? ఒక్కళ్ళన్నా గట్టిగా అసలు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడి గురించి చెప్తున్నారా? చెప్పట్లేదు. వీళ్ళకి ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాలు, కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ సొంత పార్టీల డబ్బాలు కొట్టుకొని తప్ప దేనికి పనికిరావు. ఐఎమ్ ఓపెన్లీ అడ్మిటింగ్ దిస్ ఫ్యాక్ట్. అయితే ఇట్లాంటి పరిస్థితులకు వెళ్ళి ఓపెన్గా, ధైర్యంగా ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను రాసినటువంటి పుస్తకంలో, మై థాట్స్ ఆన్ పుస్తకంలో ఓపెన్గా చెప్తారండి, ఏ దేశానికైనా సరే, ముఖ్యంగా ఈ దేశానికి బుజ్జగింపు రాజకీయాలు ఎప్పటికీ పనికిరావు, మంచిది కాదు అంటారు మై థాట్స్ ఆన్ పుస్తకంలో. కానీ ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఎక్కువ శాతం ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంతసేపు కూడా ఆ కులానికి అపీజ్మెంట్ బుజ్జగింపులు, ఈ కులానికి బుజ్జగింపులు, మైనారిటీ బుజ్జగింపులు, ముస్లిం బుజ్జగింపులు, ఇదేనా? అవును, మైనారిటీస్ తక్కువ ఉంటారు కదా హిందువుల కంటే, అంటే మైనారిటీస్ మిగతా వాళ్ళు, వాళ్ళకి ఎందుకు అంటే ఎక్కడన్నా భయపడుతున్నారా? ఇంత అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా హిందూ మతం వాళ్ళు ఇంత ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకు కొన్ని విషయాలలో వాళ్ళు చెప్పినది బుజ్జగింపులు ఈ విధంగా వినడానికి కారణం ఏంటి? ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఎందుకంటే ఎంతో కొంత చెప్పాలి అంటే ఈరోజు భారతదేశంలో ముస్లిం క్రైస్తవులలో ఉన్నంత ఓట్ కన్సాలిడేషన్ ఇతర మతాల్లో లేదు. అది ఒప్పుకోవాల్సిన విషయం. హిందువుల ఓట్ కన్సాలిడేషన్ అప్పుడే అయినట్టు అవుతుంది, అప్పుడే బ్రేక్ అయిపోతుంది. అప్పుడే దళితుల ఓట్లు కన్సాలిడేట్ అయినట్టు అయితే అప్పుడే బ్రేక్ అయిపోతాయి. కానీ ముస్లిం మైనారిటీలు, ముఖ్యంగా క్రైస్తవులకు సంబంధించినటువంటి ఓట్ల కన్సాలిడేషన్ అయితే ఉంటుందో అంత ఈజీగా బ్రేక్ కాదు. వాళ్ళు ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలనేటటువంటి క్లారిటీ వాళ్ళకి మంచిగా ఉంది.
కాబట్టి ఆ యొక్క ఓటు బ్యాంకు కోసం అంటే ఈ రాజకీయ పార్టీలు కూడా ముఖ్యంగా ముస్లిం క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయ నాయకులు కూడా కేవలం వాళ్ళను ఒక ఓటు బ్యాంక్ లాగా చూసి వాడుకుంటున్నారు తప్ప నిజంగా వాళ్ళను బాగుపరచాలనే ఉద్దేశం లేదు. వాళ్ళ మీద ప్రేమ లేదు. ఈ రోజు దళితులపైన జరుగుతున్నటువంటి ఓటు అపీస్మెంట్ పాలిటిక్స్ అయితేనేమి, ముస్లింలపైన జరుగుతున్నది అయితేనేమి, క్రైస్తవులపైన జరుగుతున్నటువంటిది, ఇవన్నిటిపైన కూడా కేవలం వాళ్ళని ఓటు బ్యాంక్ చూసి అప్పటి మందం ఏదో ప్యాకేజ్ ఇవ్వడము, ఏదో కార్పొరేషన్ వేయడము, ఏదో సంథింగ్ ఏదో చేసేయడము, అలా మతపరమైనటువంటి ఏదో విషయాలపైన కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేసేసి ఓహో వీళ్ళంతా ముస్లింలను ఉద్ధరించేస్తారనో లేదంటే దళితులను ఉద్ధరించేస్తారనో ఏదో స్టేట్మెంట్ చేసేసి అలా ఓట్లు దండుకోవడం, తర్వాత మళ్ళీ వదిలేయడం. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుమారు 60 ఏళ్ళు పాలించిందండి. 60 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటికి కూడా ఈ దేశంలో ముస్లింలు పేదరికంలో ఉన్నారంటున్నారు, దళితులు పేదరికంలో ఉన్నారంటున్నారు. మరి ఎందుకు పేదరికంలో ఉన్నారు? వాళ్ళకి ఏం చేసినట్టు మరి ఈ పార్టీ? అంటే మరి వీళ్ళు ఎప్పుడో ఎదుగుండాలి కదా, ఎందుకు ఎదగలేదు అంటే వీళ్ళని మీరు నిజంగా ప్రేమతో మీరు వాళ్ళకి ఏదైనా చేయాలి, ఈ దేశం ముందుకు పోవాలి, ఈ దేశం యొక్క ప్రగతిలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యే విధంగా మనం వాళ్ళని నిర్మాణం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అవుతుండే. కానీ వీళ్ళు అట్లా ఆలోచించారు. ఎంతసేపు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆలోచించారు కాబట్టి అది ఏడు వరకు వచ్చేసిందంటే ఇంట్లో పిల్లోడికి వాడికి అవసరానికి మించినటువంటి డబ్బులు ఎప్పుడైనా ఇస్తాం కదా మనము, అది ఒకనొక టైం వచ్చేసరికి ఎట్లయిపోతుంది అంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నేను నీకు పని వింటా లేదా చదువుతా అనేటటువంటి పరిస్థితి వచ్చిన రోజు ఆ పిల్లోడు చెడిపోతాడు, వాని కారణం చేత ఇంటి పరిస్థితులు కూడా చెడిపోతాయి. ఈరోజు భారతదేశంలో మైనార్టీల పరిస్థితి అదే విధంగా చేయడం జరిగింది. ఇదంతా కూడా అంటే చెప్తున్నా కదా 60 ఏళ్ళు పాలించినటువంటి పార్టీల పాపం ఇదంతా. ఇంకొకటి జై భీమ్ అంటారు, అసలు జై భీమ్ అంటే ఏంటి? జై భీమ్ అంటే ఇది ఒక భయంకరమైన కుట్ర. జై భీమ్ జై మీమ్ అనేది ఏదైతే ఉందో, జై భీమ్ జై ఎంఐఎం, మిమ్ అంటే ఎంఐఎం. ఓకే, ఇది జై మీమ్ కూడా వచ్చిందా? ఎస్, జై భీమ్ జై మీమ్ అనేటటువంటి కుట్ర ఏదైతే ఉందో ఇది దళితులను పూర్తిగా మతం మార్చడానికి కొన్ని ముస్లిం పార్టీలు, ముస్లిం సంఘాలు చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో చాలా మంది దళిత సోదరులు తెలియకుండా ఆ కుట్రలో భాగస్వాములు కూడా అవుతున్నారు. కొంతమంది దళిత నాయకులను కూడా డబ్బులతో కొని, కుహానా దళిత నాయకులు, వాళ్ళు దళిత నాయకుడు, నిజమైన దళిత నాయకుడు ఎప్పుడు కూడా మేము జై భీమ్ అనే సిద్ధాంతానికి వాడు దగ్గరికి పోడు. ఈ దేశంతో పాటు ఉండి ఈ దేశ ప్రగతిలో పాల్గొనాలనుకుంటాడు తప్ప, భాగస్వామ్యం అవ్వాలనుకుంటాడు తప్ప వ్యతిరేకంగా పోడు. ఎందుకంటే సాక్షాత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే తను రాసినటువంటి పుస్తకంలో మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ వాల్యూమ్ 8 పేజ్ 106 to 100 to 106లో చెప్పడం జరిగింది. ఏంది? పాపులేషన్ ఎక్స్చేంజ్ జరగాలి, పూర్తిగా మతపరమైనటువంటి పాపులేషన్ ఎక్స్చేంజ్ జరిగి ఈ భారతదేశం పూర్తిగా హిందూ దేశంగా, స్వజాతి దేశంగా ఉండాలి, ఏకజాతి దేశంగా. అదేవిధంగా పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి స్వజాతి దేశంగా ఉండాలి. అప్పుడే ఈ దేశ ప్రగతి చెందుతుంది, ఆ దేశం కూడా ప్రగతి చెందుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని, ఆయన భావజాలాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఈరోజు జై భీమ్ అనే సిద్ధాంతం ద్వారా ఆ యొక్క పొలిటికల్ పవర్ని ఆ బూచిగా చూపించి, అటు బూచిగా ఆశగా చూపించి ఈరోజు కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయంటే దళితులను లాంగ్ రన్లో ముస్లింలకు దగ్గర చేసి వాళ్ళని పూర్తిగా మతం మార్చేసి ముస్లిం జనాభాను పెంచుకోవడే ప్రయత్నం చేస్తుంది. కానీ అది కూడా కుదరదు. ఎందుకు కుదరదు? ఒకవేళ కుదిరినా కూడా అక్కడ కూడా మోసపోయేది మళ్ళీ దళితులే. దానికి ఉదాహరణ ఇదే కదా, ఈ జోగేంద్రనాథ్ మండల్ గారి గురించి మనం తెలుసుకోవాల్సిన. జోగేంద్రనాథ్ మండల్ గారు ఎవరంటే ఈయన మనకు ఏ విధంగా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రో, జోగేంద్రనాథ్ మండల్ గారు కూడా బంగ్లాదేశ్ అంటే ఆయన బంగాల్ అప్పటి ఈస్ట్ పాకిస్తాన్, ప్రస్తుత బంగాల్ ప్రాంతంలో ఉండేవారు. ఈయన కూడా అప్పుడు ఉమ్మడి పాకిస్తాన్ ఏదైతే ఉందో, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, పూర్తి పాకిస్తాన్కి ఈయన కూడా మొదటి న్యాయశాఖ మంత్రి. ఈయన కూడా దళితుడే. ఈయన కూడా అంబేద్కర్ గారి లాగా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తే. ఒకనొక టైంలో అంబేద్కర్ గారు ఓడిపోతే ఆయనకు బాసటగా నిలబడి మళ్ళీ ఆయన తీసుకెళ్లి రాజ్యాంగ సభకు పంపించడంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి వ్యక్తి. కాకపోతే ఈ మహానుభావుడికి ఫ్యూచర్ విజన్ అనేది లేక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయంగా ఆయన చెప్పడం జరిగింది, వద్దురా బాబు, మనము ముస్లింలతో కలిసి ఉండడం కుదరదు దళితులు అనేవాళ్ళు, మళ్ళీ అది వేరే విధంగా పోతుంది. కాబట్టి మనము భారతదేశానికి మీరు అందరూ వచ్చేసేయండి, ఇక్కడ మనకు భరోసా ఉంటుంది, ఇక్కడ రిజర్వేషన్లు ఉంటాయి, ఇక్కడ మన బతుకులు బాగుపడతాయి ఎంతో కొంత, అక్కడ ఉంటే పరిస్థితులు వేరే ఉంటాయని చెప్పి అంబేద్కర్ గారు చెప్పినా వినకుండా సుమారు 60 లక్షల మంది దళితులు ఈయన మాట మీద పాకిస్తాన్లో స్థిరపడిపోవడం జరిగింది. కానీ తర్వాత పరిస్థితులు ఏమైంది అంటే 1947 కంట్రీ డివైడ్ అయిన తర్వాత, దేశ విభజన జరిగిన తర్వాత 1950లో ఈయన రాసినటువంటి ఒక రాజీనామా లేఖ,
ఈయన దేశ న్యాయశాఖ మంత్రి, మొదటి న్యాయశాఖ మంత్రి, ఈయన రాసినటువంటి రాజీనామా లేఖ యొక్క సారాంశం కాదు, కంప్లీట్ లేఖ ఈ యొక్క పుస్తకంలో ప్రచురించడం జరిగింది. ఈ యొక్క లేఖ మొత్తం సారాంశాన్ని ఒక్క పారాలో నేను మీకు చదివి వినిపిస్తా. సింపుల్గా చెప్పాలంటే, తూర్పు బెంగాల్లో ప్రస్తుతం అంటే 1950లో ఆ లెటర్ రాస్తున్నప్పుడు ఏం జరుగుతున్నది, తూర్పు బెంగాల్లో ప్రస్తుతం ఏం జరుగుతున్నటువంటి అంశం పైన 1950 ఎస్ అంటే మన భారతదేశం స్వాతంత్రం వచ్చేసింది, అప్పటికి వచ్చేసిన తర్వాత ఏ కంట్రీ ఆ కంట్రీ సపరేట్ అయిపోయిన తర్వాత దాడులు, అప్పుడు అక్కడ ముస్లింలతో పాటు కలిసి ఉండగలుగుతామని చెప్పి నమ్మి జోగేంద్రనాథ్ మండల్ గారు సుమారు ఈయన మాట పైన 60 లక్షల మంది అక్కడ ఇంకా దళితులు అక్కడ ఉండిపోవడం వల్ల ఇప్పుడు ఇది పాకిస్తాన్లో దేశ విభజన సమయంలో పర్సంటేజ్ 14%, సుమారు 14% ఉందనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్ ఉండొచ్చు, ఏది వెస్ట్ పాకిస్తాన్ ప్రస్తుత పాకిస్తాన్. కానీ బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ ప్రస్తుత బంగ్లాదేశ్లో సుమారు 42% ఉంటాయి ఏది హిందువుల పాపులేషన్. 42%లో అక్కడ మిగిలిపోయిన వాళ్ళల్లో మెజారిటీ దళితులే, సుమారు 60 లక్షల మంది దళితులు. వాళ్ళని నామశూద్రులు అంటారు, వాళ్ళని నామశూద్రులు అంటారు. ఆ నామశూద్రులు అందరూ కూడా దళిత వర్గాలే. 1950 అయితే 3 సంవత్సరాల పీరియడ్లో ఈయన చూసినటువంటి ఎంత అరాచకాలు చూసిందంటే, అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ స్థానిక ముస్లింల ద్వారా ఆయన చూసి, ఈయన ఒక న్యాయశాఖ మంత్రి ఉండి కూడా రాష్ట్రంలో అధికారులకు అక్కడ హిందువులపైన ఈ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడపిల్లలపైన వ్యభిచారాలు జరుగుతున్నాయి, ఆడపిల్లల్ని లాక్కెళ్ళిపోతున్నారు, ఇల్లు దగ్ధం చేసేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, డాక్టర్లను లాయర్లను, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హిందూ డాక్టర్లు హిందూ లాయర్లు ఉన్నారనుకోండి, వాళ్ళపైన సాంఘిక బహిష్కరణ చేయడము, వాళ్ళ వైపు ఎవరు పోకపోవడము, వాళ్ళని బహిష్కరించడము, హిందువుల దుకాణాలు ఉంటే వాళ్ళ దగ్గర కొనకపోవడము, అదేవిధంగా ఇల్లు లూటీ చేయడము, రేపులు మర్డర్లు అయితే చాలా కామన్గా జరిగిపోయింది, దేవాలయాలు కూలగొట్టడము, వాళ్ళ భూములు లాక్కోవడము, ఒకవేళ కొంత ఎవరైనా బలమైన వాడు ఉంటే కనుక 100 రూపాయలు 10 రూపాయలకు కొనుక్కోవడము. ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు చూసి 3 ఏళ్ళు చూసి అలసిపోయి చివరికి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, తన కింద ఎంతో చిన్న స్థాయి అధికారికి చెప్పినా కూడా స్పందించని పరిస్థితి చూసి బాధతోటి చివరికి ఆయన రాజీనామా అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీకి ఆయన రాసినటువంటి రాజీనామా లేఖ ఏదైతుందో ఆ లేఖనే ఇది. దీంట్లో ఒక పారా, ఈ యొక్క పుస్తకం యొక్క సారాంశం అర్థమయ్యే పారా మీకు నేను చదివి వినిపిస్తాను. హిందువుల ఇళ్లను దోచుకోవటం అంటే హిందువుల సాంఘిక బహిష్కరణ ఏ విధంగా జరిగిందని చెప్తూ, హిందువుల ఇళ్లను దోచుకోవటం, వారిని యథేచ్ఛగా వేధించటం, హింసించటం ఎప్పటిలాగానే కొనసాగుతున్నది. పోలీస్ స్టేషన్లలో హిందువులు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. హిందువుల కన్యలను అపహరించటం, మానభంగం చేయటం తగ్గిపోలేదు. ఎందుకంటే 12 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల హిందూ సవర్ణ కన్యలు ఎవరూ ఇప్పుడు తూర్పు బెంగాల్లో లేరు. వెనుకబడ్డ కులాలు చెందిన హిందూ కన్యలు వారి తల్లిదండ్రులతో ఉంటున్నా వారిని ముస్లిం గుండాలు వదలడం లేదు. షెడ్యూల్ కులాలకు చెందిన ఆడపిల్లలపై మానభంగాలకు కొదవలేదు. ముస్లిం గుండాలు తమ ఆడపిల్లలను వేధిస్తున్నారన్న అనేక ఫిర్యాదులు నాకు అందాయి, కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ముస్లిం కొనుగోదారులు హిందూ రైతుల నుండి ఏ ఉత్పత్తులు కొన్నా వాటి విలువలో కొంత భాగాన్ని చెల్లిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించేందుకు లేదు. పాకిస్తాన్లో న్యాయం, ధర్మం అనేది దానికి అర్థాలే వేరు. ముస్లింలకు ఒక న్యాయం, హిందువులకు మరొక న్యాయం. హిందువులు ఎప్పుడూ 2వ తరగతి పౌరులే. ఈ యొక్క లెటర్ పూర్వక సారాంశం మానభంగాలు, దాడులు, ఇది ఇప్పుడు పరిస్థితి కాదు, దేశ విభజన జరిగిన 3 ఏళ్లకు ఆనాటి పరిస్థితి. అప్పుడు 42% హిందువులు దళితులతో పాటు కలిపి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కేవలం 9%. ఇప్పుడు టోటల్ హిందువులు 9%. దాంట్లో నాకు తెలిసి సుమారు 7% ఈ నామశూద్రులే ఉంటారు. 1971 ఈ బంగ్లాదేశ్ ఎంత నీతి తప్పిన దేశం అంటే, బంగ్లాదేశ్ యొక్క ప్రజలు కూడా ఎంత నీతి తప్పిన ప్రజలంటే, షేక్ హసీనా గారు ఎంతో కొంత అంటే షేక్ హసీనా గారి పాలన గురించి కొంచెం పంకర పెడితే, ఇప్పుడు హిందువుల మీద దాడి జరుగుతుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతుంది. మీరు షేక్ హసీనా గారు అన్నారు కాబట్టి ఒక్క మాట చెప్తా. షేక్ హసీనా గారు ఎప్పుడు అంటే ఎంతో కొంత భారతదేశానికి సపోర్టివ్గానే ఉన్నారు అని అంటుంటారు. అంటే ఆవిడ ఇప్పుడు చివరి రోజుల్లో బంగ్లాదేశ్ నుంచి పారిపోయే చివరి క్షణాల్లో భారత్కి వచ్చి
భారత్ నుంచి మళ్ళీ లండన్ వెళ్ళిన పరిస్థితి. ఆమె భారత్ రావడం వల్లనే అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎక్కువ దాడి చేశారా? లేదు. ఒకవేళ షేక్ హసీనా గారు భారత్ రావడం వల్లనే భారత్ ఆమెకు తప్పించుకోవడంలో సహాయం చేసినందునే అక్కడ హిందువుల మీద దాడులు జరిగినట్టయితే గనక మరి 1947లో ఎందుకు జరిగినాయి, 1950లో ఎందుకు జరిగినాయి, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్, బంగ్లాదేశ్ ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి విడిపోయిందో ఆ అంశంలో అప్పటి భారతదేశ ప్రభుత్వం చాలా సాయం చేసింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడు ఆ యుద్ధం లో బంగ్లాదేశ్కు సపోర్ట్ చేసి అప్పటి జనరల్ మానిక్ షా గారు ఎవరైతే మిలిటరీ ఆర్మీ అధికారి ఉన్నారో వారి యొక్క చాతుర్యంతో ఆ యొక్క యుద్ధం గెలిచింది. అప్పుడు కూడా అమెరికా పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది, భారత్కి సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఎందుకు జరిగినాయి దాడులు హిందువుల పైన? విపరీతమైన దాడులు, మామూలు దాడులు కాదు. ఎంత విపరీతమైన దాడులు అంటే సేమ్ నంబర్ మ్యాటర్స్, పోవడం అకారణంగా చంపేయడం. అప్పటి వరకు స్నేహితుడుగా తిరుగుతున్న వాళ్ళు కూడా అరే మనం అంతా ఒకటి మనం స్నేహితులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్టుండి మరే మేము చంపలేము, మీరు వెళ్ళి చంపండి, మేము పక్కన ఉంటాం, మళ్ళీ మేము దూరంగా ఉంటాం అని చెప్పి తప్పించుకొని స్నేహం పేరుతో నమ్మి ఉన్న వాళ్ళు కూడా చనిపోయే సమయంలో చాలా మంది బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లింలు అక్కడ ఉన్న హిందువుల మీద దాడి చేసి చంపారు. 1971లో భాషా ప్రాతిపదికన బెంగాల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ బంగ్లాదేశ్ ప్రజలు, అప్పటి ఈస్ట్ బెంగాల్ ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ యొక్క ఆర్మీ వాళ్ళపైన చాలా దాడులు చేసింది. ఎందుకు దాడులు చేసిందంటే వీళ్ళంతా కూడా బెంగాలీ మాట్లాడుతున్నారు, వీళ్ళు ఉర్దూ మాట్లాడడం లేదు, మీరు ఉర్దూ ఎందుకు మాట్లాడరు, మీరు బెంగాలీ మాట్లాడాలనేటువంటి అంశం పైన ఒత్తిడి తీసుకొస్తే అక్కడ ప్రజలు మేము ఫస్ట్ నుంచి బెంగాలీ మాట్లాడుతున్నాము, అయినా కూడా ఏముంది మేము ముస్లింలమే కదా అని చెప్తే కూడా వినకుండా పాకిస్తాన్ ఆర్మీ చాలా దాడులు చేసింది. అప్పుడు ఉన్నటువంటి చాలామంది ముస్లింలను కూడా చంపడం జరిగింది. కానీ అదే పోరాటంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులపైన కూడా విపరీతమైన దాడులు చేయడం జరిగింది. మరి అప్పుడు ఎందుకు జరిగిన దాడులు? బంగ్లాదేశ్ అంటే ఏమంటుందంటే కొంతమంది ఇస్లామిక్ ఫండమెంటలిస్టుల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఎంత దారుణంగా ఉంటుందంటే భారతదేశం వాళ్లకు దేశ విభజనలో సపోర్ట్ చేసిన విషయం పక్కన పెట్టండి, వాళ్ళు సుమారు అప్పటికి 71లో 24% ముస్లిమేతరులు ఉన్నారు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు అందరు కలిపి. అంత సంఖ్య ఉన్నప్పుడు కూడా కేవలం వాళ్ళకి లిబరేషన్ జరిగిన 1971 వాళ్ళ దేశం విడిపోయిన కేవలం 16 ఏళ్లకే 1988లోనే వాళ్ళు ఇస్లామిక్ నేషన్గా డిక్లేర్ చేసుకున్నారు. తెలుసా మీకు? ఆ ఇస్లామిక్ నేషన్గా డిక్లేర్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? ఈ బంగ్లాదేశ్ని సపరేట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు అంటే షేక్ హసీనా గారు తండ్రే, రెహమాన్ గారు అని, సిరాజుర్ రెహమాన్ గారు. ఒక్క నిమిషం వారి పేరు కూడా చెప్తాను, ముజీబుర్ రెహమాన్ గారు ఇస్లామిక్ దేశంగా డిక్లేర్ చేసుకున్నారు. అఫీషియల్ రిలీజన్ ఈజ్ ఇస్లాం. బంగ్లాదేశ్లో మైనార్టీలకు అంత స్వేచ్ఛ ఉండదు. సరే, ఎంతో కొంత షేక్ హసీనా గారి పాలనలో సుమారు 20 ఏళ్ల నుంచి బంగ్లాదేశ్లో ఎంతో కొంత ఒక లిబరలిజం అనేది, ఒకటి లిబరల్గా అనేది ఈరోజు బంగ్లాదేశ్లో మైనార్టీలు కొంత బతకగలుగుతున్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ షేక్ హసీనా గారు. ఈ ఉద్యమం ద్వారా హిందువుల మీదే కాదు ముస్లింల మీద కూడా దాడి. ఈ ఉద్యమకారులు ఎవరైతే రిజర్వేషన్ కోసం పోరాడిన ఉద్యమకారులు ఉన్నారో బంగ్లాదేశ్లో, వారు అక్కడున్న హిందువుల మీదే కాదు ముస్లింల మీద కూడా దాడి చేసినవైనా మనం చూసాం. మరి దానికి కారణం ఏమంటారు? ముస్లింల పైన కూడా చాలా మంది దాడి జరిగినాయి, కానీ అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రొటెస్ట్. అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రొటెస్ట్లో ప్రభుత్వాన్ని కూలదీయడం కోసము చాలామంది షేక్ హసీనా ప్రభుత్వానికి చెందినటువంటి చాలామంది ముస్లిం వ్యక్తులపైన దాడి జరిగింది. చాలామంది, అనేక మంది పైన జరిగింది. వాళ్ళందరిపైన జరిగిన దాడి, మరి వాళ్ళంటే ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళపైన దాడి జరిగింది. నేను మీ క్వశ్చన్కి ఉల్టా క్వశ్చన్ అడుగుతున్నా. ప్రభుత్వాన్ని కూలదేయడం కోసం ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూలగొట్టాలంటే కాంగ్రెస్ వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తల మీదనో వాళ్ళ టీఆర్ఎస్ ముఖ్య నాయకుల మీద చేసినట్టే అర్థం. కింద ప్రజల మీద ఎందుకు చేసినట్టు? ఈరోజు బంగ్లాదేశ్లో సామాన్య ప్రజలు హిందువుల మీద ఎందుకు చేస్తున్నట్టు? మరి హిందువుల మీద వాళ్ళు ఏం తప్పు చేసిరని అంటే అది కూడా మనం క్వశ్చన్ ఆన్సర్ చేసుకోవాలి. నేనేమంటున్నానంటే ఈ యొక్క మతపరమైనటువంటి కొన్ని ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్స్లో ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు అవతల వాళ్ళ సంఖ్యను తగ్గించేయాలి. కేవలం నంబర్ మ్యాటర్స్ అనేది జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఈ దాడులు ముఖ్యంగా నంబర్ మ్యాటర్స్ మీద కూడా జరుగుతున్నాయని అంటున్నారు. బిహైండ్ స్క్రీన్ లో ఇది చాలా పెద్ద అంతర్జాతీయ కుట్ర నడుస్తుంది. హిందువుల సంఖ్య టోటల్ గా ప్రపంచ వ్యాప్తంగా హిందువుల సంఖ్య తగ్గించాలి అంటే ఇది ఒక ముస్లిం ఎక్కడైతే హిందువులు ఉన్నారో అక్కడ హిందువుల సంఖ్య తగ్గించాలి. ఎక్కడైతే హిందువులు లేరో, ఇతర మతాలు ఉన్నారో అక్కడ వాళ్ళ సంఖ్య తగ్గియాలనేది వాళ్ళ టార్గెట్ ఉంటుంది. సింపుల్ గా ఈ మతోన్మాదం ఏంటంటే ఇప్పుడు జిహాదీ అందరు అట్లా ఉండకపోవచ్చు నేను ముందే చెప్పిన, కానీ
ఫండమెంటలిస్టుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, ఇస్లామిక్ ఫండమెంటలిస్టుల యొక్క ఆలోచన, ఇక్కడ మేము మెజారిటీగా ఉన్నాం, క్రిస్టియానిటీ మైనారిటీగా ఉంది, వీళ్ళ సంఖ్య ఎట్లా తగ్గియాలి, అంతే. ఇక్కడ హిందువులు మైనారిటీలుగా ఉన్నారు, వీళ్ళ సంఖ్య ఏ విధంగా తగ్గియాలి, లేదా వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళు ముస్లింలే మైనారిటీలు ఉన్నప్పటికీ కూడా అదే ఇతర మతం మెజారిటీగా ఉన్నప్పటికీ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా సంఖ్య ఎందుకు తగ్గియాలి. ఇప్పుడు చాలా దేశాల్లో మీరు చూస్తున్నట్లయితే కనుక బాంబ్ బ్లాస్టులు జరుగుతాయి, ఉన్నటువంటి బాంబ్ బ్లాస్ట్ చేసి 100-200 మందిని చంపేస్తారు. ఎందుకు చంపుతున్నారు? కారణం ఏం చెప్పండి. అంటే వీళ్ళకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని సంఖ్య తగ్గించాలి ఏదో విధంగా అది ఎవరన్నా ఉండొచ్చు కనుక సంఖ్య తగ్గించాలి అంతే. ఇంకోటి మీరు ఇందాక అన్నారు లండన్ వెళ్ళక ముందని, షేక్ హసీనా గారిని అసలు లండన్ రిజెక్ట్ చేసింది, అమెరికా కూడా ఆమెకు వీసా రిజెక్ట్ చేసింది, వీసా మేము ఇయ్యమని చెప్పింది. కారణం ఏంటంటే దీని వెనుక అంతర్జాతీయ కుట్ర నడుస్తుంది, అమెరికా చేతి నడుస్తూ హస్తం ఉంది. ఏ దేశంలోనైనా అంతర్గత చిచ్చు వచ్చిందంటే ఐదర్ చైనా లేదా అమెరికా, వీళ్ళ పనే. ఆ జార్జ్ సోరోస్ ఒకడు ఉంటాడు, ఆయనకేం పని పాట లేదు, పైసలు ఎక్కువైపోయినాయి. ఏ దేశంలోనైనా జాతీయత పెరుగుతుంది, జాతీయ భావం పెరుగుతుంది, లేదా దేశభక్తి ద్వారా ఆ దేశం మంచి ముందుకు పోతుంది, ప్రగతి సాధిస్తుంది. ఈరోజు బంగ్లాదేశ్ ఎకనామికల్గా చాలా మంచి గ్రోత్ చూసినటువంటి పరిస్థితి షేక్ హసీనా గారి ప్రభుత్వంలో. జాతీయ భావం నిర్మాణం అవుతుంది, ఒక సెక్యులర్ భావజాలం కూడా నడుస్తున్నటువంటి పరిస్థితులలో ఇదంతా పెయిడ్ ప్రొటెస్టులు జరిగి ఒక్కసారిగా అవకాశం దొరకంగానే హిందువుల మీద పడ్డారు వీళ్ళంతా. సరే, మరి ఇక్కడ ఇంకొకటి అండి, భారతదేశంలో రోజు రోజుకి ముస్లిం జనాభా పెరుగుతుంది, దాదాపు 40 కోట్ల పైచీలకు ఉన్నారు ఇప్పుడు. ఏంటి పరిస్థితి మరి? 40 కోట్ల పైచీలకు ఉన్నారని నేను అనుకోవట్లేదు, కాకపోతే ఏదైతే స్టాటిస్టిక్స్లో చూపిస్తున్నారో దానికంటే అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఏంది పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు నేనేమంటానంటే అవతల పరిస్థితి ఏంది అని చెప్పేదానికంటే ముందు మన వాళ్ళు మేలుకోవాలి ముందు. అంటే ఏ విధంగా అంటే కులపరంగా. ఇప్పుడు దేశ స్వతంత్రం వచ్చి సుమారుగా 76 సంవత్సరాలు అవుతుంది, 78 సంవత్సరాలు అవుతుంది. మరి దేశ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా, ఇప్పుడు ముందేమో బ్రిటిష్ వాడు అన్నారు, తర్వాత అంత ముస్లిం రాజులు అన్నారు. 1000 ఏళ్ళ బానిసత్వం చూసిన తర్వాత కూడా ఇప్పటికీ కుల వివక్షతలు పోవట్లేదు మరి భారతదేశంలో చాలా చోట. అంటే అందరూ చేస్తున్నారని అనట్లేదు, కానీ గ్రామాలలో చాలా చోట్ల డైరెక్ట్ రూపంలో లేకపోయినా ఇండైరెక్ట్ రూపంలో చాలా చోట్ల కుల వివక్షతలు ఉన్నాయి. ఇప్పటికీ చాలా కొన్ని చోట్ల సరే చాలా మార్పు వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల కానీ, ఆయన రాసినట్టు రాజ్యాంగం వల్ల కానీ, చదువు వల్ల, ఎడ్యుకేషన్ వల్ల, చాలా ఇతర వర్గాల్లో కూడా ఒక స్నేహపూరిత భావజాలం వచ్చినప్పటికీ కూడా కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా, కొంతమంది అగ్రవర్ణ మూర్ఖుల ఆలోచన విధానం అనేది ఇప్పటికి కూడా దళితుల్ని హిందుత్వానికి దూరం చేసేదానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారుతుంది. వాళ్ళతో పాటు ఈ జై భీమ్ బ్యాచ్ ఒక పాగలగాళ్ళు కొంతమంది తిరుగుతుంటారు. భారత్ తేరే తుక్కడే ఉంగే ఇన్షాల్లా అని ఆడేవాడు కన్నయ్య కుమార్ గారు, ఆ చెత్తగాడు, మరి మన కంచా ఎలయ్య, కొంతమంది ఈ మూర్ఖులు తిరుగుతుంటారు. కాబట్టి నేనేమంటాను, ఈ మధ్య హిందూ దేవుళ్ళను కూడా ఎవరైతే హిందువులని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా విపరీతంగా హిందూ దేవుళ్ళను కూడా వీళ్ళ మీద కావాలని కామెంట్ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. రీసెంట్గా చూస్తున్నారు మీరు, ఎవరు కదిరి కృష్ణ గారు అయితేనేమి, ఇంకా కొందరు మిస్టేక్ అయ్యి కూడా కొందరు ఆర్టిస్టులు, అలాగే మిగతా రాజకీయ నాయకులు చాలామంది అంటే దేవుళ్ళను వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. దీనిపైన ఏమంటారు మరి? అంటే తగ్గించడానిక ఈ హిందుత్వం అనేది, ఈ సనాతన ధర్మం అనేది తగ్గించడానికి ఇదంతా? వీళ్ళది ఎట్లుంటుందంటే, వీళ్ళంతా కుహానా దళితవాదులు అండి. వీళ్ళ భావజాలం ఎట్లుంటుందంటే, అంబేద్కర్ గారి భావజాలంతో వీళ్ళ సొంత భావజాలాలు రుద్దుతారు. వీళ్ళ పని ఏంటంటే సమాజంలో దళితులను మిగతా వర్గాలను కలిపే పని ఉండదు వీళ్ళది. దళితులను మిగతా వర్గాలు ముఖ్యంగా హిందువులతోటి దూరం చేసే పని ఉంటుంది వీళ్ళది. ఎంతసేపు దూరం చేసి వాళ్ళను ఎంతసేపు ఉన్నా కూడా ఈ యొక్క హిందూ ధర్మం పైన దాడి చేసే విధంగానే వాళ్ళ ప్రేరేపణ ఉంటుంది తప్ప లేదు. ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని 1000 ఏళ్ల పోరాటం తర్వాత మనమంతా ఎన్నో కష్టాలు పడి స్వతంత్రం సాధించుకున్నాము. మనమంతా కులపరంగా మనమంతా కూడా ఈ కుల వివక్షతలు పోవాలి. కులం అంత ఈజీగా పోకపోవచ్చేమో, కానీ కుల వివక్షతలన్నా పోవాలి, ఆ డిస్క్రిమినేషన్ పోవాలి, అసమానతలు పోవాలని చెప్పి ప్రయత్నం అనేది ఎక్కడ జరగట్లేదు. ఎంతో కొంత ఈ మధ్య కాలంలో కొన్ని హిందూ సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి, కానీ అంత ఈజీ కాదు, కానీ జరగాలని కోరుకుంటున్నాం. నేనేమంటున్నానంటే, వీళ్ళందరూ ఇట్లాంటి మూర్ఖులు మాటలు అంత నమ్మడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళ ఎజెండా దళితుల్ని కొంతమంది హిందుత్వానికి దూరం చేయడం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. కానీ నేను కూడా అదే అంటున్నాను, నవ్వేటోన్ మంగళ కాల్జారి పడ్డట్టు ఇప్పుడు ఇటువంటి వాళ్ళు గోతికడ నక్కల్లాగా రెడీగా ఉన్నటువంటి సందర్భంలో చాలా చోట్ల అడపదడప మనం కొంచెం చూస్తున్నాం. కొన్ని సందర్భాలు దేవాలయంలోకి రానియలేదని, దేవాలయ ప్రవేశాలు చేయలేదని, అది దాంట్లో కొన్ని అబద్ధాలు ఉండొచ్చు, కొన్ని రాజకీయ పరంగా ఆ విధంగా చూపిస్తుండొచ్చు, కానీ కొన్ని చోట్ల నిజంగా జెన్యున్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.
ఎందుకంటే ఇంకెన్ని రోజులు ఈ కుల వివక్షతలు కుల అసమానతలు ఇంకెన్ని రోజులు? ఇప్పుడు పక్క దేశంలో దాడుల పరిస్థితి చూస్తున్నాం. పాకిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి దళితులే కానీ అక్కడ ఉన్నటువంటి ఠాకూర్ల పైన కానీ జరుగుతున్నటువంటి దాడులు, సిక్కుల పైన మరియు క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు అనేకం. క్రైస్తవ సంఘాలు ఈడ ఇంత స్వేచ్ఛగా మత మార్పిడి చేసుకుంటా కూడా ఇంకా బతికి బట్ట కడుతున్నారంటే కేవలం హిందువులో ఉన్నటువంటి సహనం కారణం. పాకిస్తాన్లో తెలుసు ఆ పరిస్థితి, చర్చలు పెట్టి ల్యాండ్ మైన్లు పెట్టి లేపేస్తున్నారు. ఈడొచ్చి మనకు నీతులు చెప్తారు వీళ్ళు. నేనేమంటున్నానంటే ఇంకెన్ని రోజులు ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూసుకుంటా కూడా స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినాక కూడా ఇంకా హిందువుల మధ్యలో సోదరభావం రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది? అంటే పూర్తిగా మనలో మన అస్తిత్వం అనేది పూర్తిగా పోయిన తర్వాత వస్తుందా? నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, మనము ఐకమత్యంగా ఉన్నంత కాలమే బ్రాహ్మణులము, రెడ్లము, గౌడ్లము, దళితులము, మాలలము, మాదిగలము. మనలో ఐక్యత పోయిన రోజు కాలగర్భంలో కలిసిపోయే మూర్ఖులము. ఎవరి చేతుల్లో అంటే సోకాళ్ళు ఈ యొక్క ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి 2 అతిపెద్ద మతాల చేతిలో. ఇంకేముంటుంది? ఈ అందరికన్నా ఈ ప్రపంచ దేశాల అందరికన్నా భారత్ మీదనే ఉంది. ఏ విషయం జరిగినా, ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చినా భారతదేశం మీదనే వీళ్ళందరికన్నా ఉంది అని మీరు నమ్ముతారా? ఎస్, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటున్నానంటే 2 కారణాలు. ఒకటి, భారతదేశంలో ఉన్నటువంటి అశేషమైనటువంటి వనరులు, అది మానవ వనరులు కానీ లేదా న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి బంగారం లాంటి భూములే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి తెలివితేటలు, మానవ వనరులు ఏదైతే చెప్పడం తెలివితేటలు కానీ కండబలం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నో వీళ్ళు కానీ ఇది కానీ. రెండో విషయం ఏంటంటే ఎప్పటికన్నా భారతదేశాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలంటే ఇవన్నీ మనకు పనికొస్తాయి. ఇప్పుడు ఈరోజు చాలామంది మత మార్పులు జరుగుతున్నాయి, దళితులను మతం మార్చేస్తారు, హిందువులను మతం మార్చేస్తారు అంటారు కదా. నేను అడుగుతున్నా, మారుస్తున్నారు ఓకే, ఎందుకు మారుస్తున్నారు? ఓ క్వశ్చన్ రావాలి కదా. పాకిస్తాన్, మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకం, ఇందాక నేను ఇచ్చినటువంటి రిఫరెన్స్ ఏదైతే ఉందో వాల్యూమ్ 8 ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ ఓన్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ పుస్తకంలో ఆయన క్లియర్గా రాయడం జరిగింది. ఆ పుస్తకంగా వాల్యూమ్ 5లో క్లియర్గా రాయడం జరిగింది ఏంటంటే అప్పటికే 1947 సమయానికే కొన్ని లక్షల కోట్లు పెట్టి భారతదేశంలో మత మార్పిడి కోసము పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడం జరిగింది. బ్రిటిషర్లు కానీ కొన్ని క్రైస్తవ సంఘాలు కానీ. నేను అడుగుతున్నా, ఎందుకు? నేను మీ మీద ఒక 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నా అంటే ఏదో కారణం ఉంటేనే ఖర్చు పెడతా కదా. ఫ్రెండ్షిప్ అంటే 1-2 సార్లు ఖర్చు పెడతా. ప్రతి నెల కొన్ని లక్షల కోట్లు కొన్ని ప్రాజెక్టుల రూపంలో ప్రాజెక్ట్ జాషువా అని చెప్పి హీరింగ్ డిస్టెన్స్లో సీయింగ్ డిస్టెన్స్లో చర్చ్ ఉండాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో. ఏం ప్రాజెక్ట్ అది? ప్రాజెక్ట్ జాషువా. ఎస్. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ జాషువా గురించి ఎవరు మాట్లాడిన పరిస్థితి మీడియా ముందుకు వచ్చి? ఎస్, చాలా ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్, చాలా నడుస్తుంది, అది జరుగుతుంది. నేనేమంటున్నా అంటే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి హిందువులను కానీ లేదా దేశంలో ప్రపంచంలో ఇతర మతాలను కానీ ఎందుకు మతం మారుస్తున్నారు క్రైస్తవ మిషనరీలు? ఎందుకు మారుస్తున్నారంటే, మన భారతదేశం గురించే మాట్లాడతా, ప్రపంచం గురించి నాకు అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఈ ప్రపంచంలో నెక్స్ట్ రాబోయేటటువంటి ఆధిపత్య పోరు ఏదైతే ఉంటుందో ఇది ఇస్లాం క్రైస్తవ మధ్యలోనే ఉంటుంది. ఏదో ఒక రోజు వీళ్ళిద్దరి మధ్యలో పోరు వస్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో అతిపెద్ద భయంకరమైన యుద్ధం వస్తుంది అన్న క్లారిటీ వాళ్ళు ఆ 2 మతాలకు ఉన్నాయి. ఆ 2 మతాల యొక్క ఫండమెంటల్స్లోకి మీరు వెళ్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ద క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ వరల్డ్ న్యూ రీఆర్డర్ అనేటటువంటి ఓ పుస్తకంలో శామ్యుయల్ పి హంటింగ్టన్ అనేటటువంటి ఒక అమెరికా తత్వవేత్త క్లియర్గా పుస్తకంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాష్ అనేది, బిగ్గెస్ట్ క్లాష్ అనేది మనం అనుకున్నట్టు అమెరికా చైనా మధ్యలో, అమెరికా రష్యా మధ్యలో కాదు వచ్చేది. థర్డ్ వరల్డ్ వార్ అనేది డెఫినెట్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. అది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచం మొత్తం పాకుతుంది. క్రైస్తవ దేశాలన్నీ ఒకవైపు, ముస్లిం దేశాలన్నీ ఒకవైపు, ఈ రెండింటికి సంబంధించుకున్నటువంటి మిగతా దేశాలన్నీ ఒకవైపు. క్రైస్తవ దేశాలలో ముస్లిం జనాభా పెరుగుతుంది, ముస్లిం దేశాలలో అయితే క్రైస్తవ జనాభా పెరగట్లేదు, హిందూ జనాభా పెరగట్లేదు. మరి అంటే రానున్న రోజులలో ముస్లింల హవా ఎక్కువ పెరుగుతుంది అనుకుంటున్నారా? నేను ఏమంటున్నా అదే చెప్తున్నా. ఎవరి హవా పెరుగుతుంది అనేది కొంచెం పక్కన పెడితే ఈ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళిద్దరికి మధ్యలో వచ్చేటటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో వీళ్లకు తన మన రాజకీయ, ఆర్మీ, ఆర్థిక అనేక రకాలుగా భారతదేశం ఒక నిండుకుండలాగా ఉంది. ఈ నిండుకుండను వాడుకోవాలి అంటే దీన్ని మతం మార్చాలి. నా వైపు తిప్పుకోవాలని ఒకడు, నా వైపు తిప్పుకోవాలని ఇంకొకడు. వీళ్ళిద్దరు చేసే ప్రయత్నమే ఒకవైపు జిహాద్, ఇంకోవైపు ఈ క్రైస్తవ మతం మార్పిడి. దాంట్లో ముఖ్యంగా టార్గెట్ అవుతుంది ఫస్ట్ దళితులే. ఈ రోజు దళితులు చాలా మంది కొన్ని చోట్ల మతం
మారుతున్నారు. ఏంటంటే హిందువులలో కొంత వివక్ష ఉందని కొంతమంది, పేదరికం అని కొంతమంది, లేదా ఎడ్యుకేషన్ అని కొంతమంది, వివిధ అనేక రకాల ప్రలోభాలకు గురై కొంతమంది మారుతున్నారు. కానీ నెక్స్ట్ రాబోయే కొన్ని తరాల తర్వాత, 1-2 తరాల తర్వాత ఏ రోజైతే ఈ 2 ఆధిపత్య మతాలకు పోరు వస్తుందో ఆ పోరులో ఖచ్చితంగా వీళ్ళు బలవక తప్పదు. అది డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్గా అవ్వచ్చు, వనరుల ద్వారా ఉండొచ్చు, లేదా వ్యక్తుల ద్వారా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 1092వ సంవత్సరం అంటే 11వ శతాబ్దంలో ఓల్డ్ క్రుసేడ్స్ అనేటివి జరిగినాయి. ఓల్డ్ క్రుసేడ్స్లో ముఖ్యంగా జరిగింది ఏంటంటే అప్పుడున్నటువంటి క్యాలిఫేట్ ఏదైతే ఉందో మిడిల్ ఈస్ట్ రాజ్యాలకు మధ్య మరియు అక్కడ ఉన్నటువంటి గ్రీకు దేశాలకు మధ్యలో జరిగింది. సుమారు 300 సంవత్సరాల యుద్ధం. అది 300 సంవత్సరాల మధ్య యుద్ధం. దాంట్లో సుమారు 12 కోట్ల మంది చనిపోయారు. ఈ చనిపోయినటువంటి 12 కోట్ల మంది పూర్తిగా ఈ 2 మతాలకు సంబంధించిన వాళ్ళే. ఆ యుద్ధాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈరోజు ఆ యుద్ధాలకు కంటిన్యూటీగా జరుగుతుంది. జెరూసలేం పాలస్తీన్ మధ్యలో ఉన్నటువంటి వైరం మీరు కావాలంటే దాన్ని స్టడీ చేయండి బాగా లోతుగా. ఆ యొక్క యుద్ధాలకు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్టే నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి నేను ఏమంటున్నా, ఈ మత మార్పిడి అనేది కేవలం వీళ్ళ స్వలాభం కోసమే చేస్తున్నారు. ఎందుకంటున్నా, దాంట్లో మతం మారకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైనా పిచ్చోళ్ళా అండి? ఆయనకు తెలియదా నేను క్రైస్తవ మతంలో పోతే ఆయన భారతదేశ ప్రధాని అవుతుండే, మొదటి ప్రధాని. ఎందుకు పోలేదు ఆయన? నేను పోతే కనుక నా వెనుక కూడా పూర్తిగా దళిత ప్రజలందరూ కూడా క్రైస్తవం స్వీకరిస్తారు. ఈ క్రైస్తవం స్వీకరించబడ్డ వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ తరాలు, భవిష్యత్ తరాలను అందరూ కూడా వీళ్ళ స్వలాభాల కోసం, వీళ్ళ ఆధిపత్యం కోసం బలి పశువులుగా మారుతారు నా బిడ్డలందరూ కూడా అని చెప్పి ఆయన బౌద్ధం స్వీకరించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైనా పిచ్చోడు కాదు కదా, ఆయన ఎంతో ప్రపంచ మేధావి, ప్రపంచ జ్ఞాని. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ యుద్ధాలు మళ్ళీ నెక్స్ట్ 3rd వరల్డ్ వార్, 4th వరల్డ్ వార్ వచ్చే సమయానికి ఎట్లయిపోతుందంటే వీని దగ్గర అమ్యునేషన్ ఉంటుంది, వీని దగ్గర అమ్యునేషన్ ఉంటుంది, వీని దగ్గర మిలిటరీ ఉంటుంది, వీని దగ్గర మిలిటరీ ఉంటుంది, వీని దగ్గర టెక్నాలజీ ఉంటుంది, వాని దగ్గర టెక్నాలజీ ఉంటుంది, వీని దగ్గర అనుభవం ఉంటుంది, వాని దగ్గర అనుభవం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వీడు వీళ్ళ మీద వేయడు, వీడు వీని మీద వేయడు. అప్పుడు మళ్ళీ రాళ్లతోని, కత్తులతోని, కట్టెలతో కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఒక మాస్ పాపులేషన్ అనేది కావాలి. ఆ మాస్ పాపులేషన్ కోసము, వీళ్ళ పక్షాన నిలబడి కొట్లాడడం కోసము వీళ్ళకి అతిపెద్ద సివిల్ ఆర్మీ కావాలి. ఆ సివిల్ ఆర్మీ ఈరోజు వీళ్ళు మతం మారుస్తున్నటువంటి జనాలు, ఐదర్ ఇట్ మేబీ దళితులు, బీసీలు, ఓసీలు, ఎవరైనా కావచ్చు, ఏ దేశాలైనా కావచ్చు. కాబట్టి మత మార్పిడి అనేది సరైంది కాదు. ముఖ్యంగా క్రైస్తవంలోకి, ఇస్లాంలోకి వీళ్ళు మతం మార్చడం అనేది వాళ్ళ స్వలాభాల కోసం మారుస్తున్నారు. నిజంగా దళితులకు నేను చెప్పేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అద్భుతమైన మార్గం చూపించారు కదా. నీకు ఇక్కడ ఇబ్బంది అనిపిస్తుంటే బౌద్ధం స్వీకరించండి, తప్పేముంది? ఆయన ఆలోచించి కూడా చెప్పడం జరిగింది అనుకుంటారా? ఇది చాలా పెద్ద మత మార్పిడి అనేది చాలా భయంకరమైన కుట్ర. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో పాపులేషన్ సంఖ్య అంటే నంబర్ మ్యాటర్స్. ఎంతమందిని చంపినాం, ఎంతమందిని మనం పెంచినాం, మనం పెరిగినాం, మన సంఖ్య పెరిగిందని అంటున్నాను. అదేవిధంగా మత మార్పిడి కూడా అంతే. ఎంతమందిని ఈ సంవత్సరం మతం మార్చినాం, ఎంతమందిని క్రైస్తవులకు తీసుకొచ్చినాం. ఎస్, టార్గెట్. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎంత సంఖ్య పెరిగి 50% క్రైస్తవులు అయినారు అనుకోండి, ప్రధానమంత్రి ఎవరు ఉంటారండి? వీళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళకి ప్రధానమంత్రి ఉంటుంది. వీళ్ళని ఎవరు డిసైడ్ చేపిస్తారు? వీళ్ళ బుర్రలో ఎవరు డిసైడ్ చేపిస్తారు పలానానికి ఓటేయాలని చెప్పి? వీళ్ళ పాస్టర్లు, వీళ్ళ బిషప్లు, వీళ్ళ సో హెడ్ ప్రీస్టులు చేస్తారు, లేదా వాటికన్ సిటీ డిసైడ్ చేస్తుంది. వాటికన్ సిటీ ఎవరికి పాజిటివ్గా డిసైడ్ చేస్తుంది? ఎవరైతే వాటికన్ సిటీకి లేదా వాటికన్ సిటీ కాకపోయినా క్రైస్తవ మెజారిటీ, క్రైస్తవ ఆధిపత్యాన్ని కొనసాగించే దేశాలకు అనుగుణంగా ఉంటారో ఆ పార్టీనే గెలిపించుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? నేను చెప్పిందే అవుతుంది కదా. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగితే హిందూ సంఘాలు ఎక్కువగా రియాక్ట్ అయ్యాయి. హిందూకు సంబంధించి సంఘాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ రియాక్ట్ అయ్యాయి, అవన్నీ మీకు తెలుసు. కానీ సోకాల్డ్ రాజకీయ నాయకులు ఎందుకు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు? ఎందుకంటే అక్కడున్న హిందువులకి, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి ఓట్లు లేవని రియాక్ట్ కాలేదా? ఎందుకు? నేను అదే అంటున్నాను కదా, ఓట్లే కాదు, అక్కడ ఇక్కడ ఉన్నటువంటి దళితులకు ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నాయో అక్కడ దళితులకు కూడా రిజర్వేషన్లు లేవు. అక్కడ దళితులు అది ఆ రిజర్వేషన్లు వేరే రిజర్వేషన్లు అవి. ఇదే చెప్తున్నా, అపీజ్మెంట్ పాలిటిక్స్. దానికి సంబంధించి ఇప్పుడు చాలామంది, కొంతమంది సినిమా తారలు పాకిస్తాన్ మీద ఒక సినిమా తీస్తే పాకిస్తాన్ లోపలికి పోయి అది అంతమందిని చంపిన, ఇంతమంది సినిమాలు డబ్బా కొట్టుకునేటప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు, జబ్బాలు దాచుకుంటారు, పెద్ద పెద్ద క్లైమాక్స్లు పెట్టే హీరోలు కనీసం ఒక్కరు స్పందించలేదు. మొన్నటి దాకా జై పలస్తీన్ అన్నటువంటి కొంతమంది నాయకులు, అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు, కొంతమంది ఏమో ఏమంటారు ఆల్ ఐస్ ఆన్ రఫా అని పెట్టిండ్రు. ఏది పాలస్తీన్లో జరుగుతుంది. సరే, ఎక్కడ జరిగినా నరమేధం తప్పే. మరి వాళ్లకు ఈరోజు బంగ్లాదేశ్ హిందువులపైన జరుగుతున్న దాడులు కనిపిస్తలేవా? కొంతమంది సినిమా హీరోయిన్లు కానీ కొంతమంది వాళ్ళకి ఏంది అసలు మూలాలు తెలియదు, వాళ్ళు ముఖానికి రంగు వేసుకొని యాక్టింగ్ చేస్తారు, వాళ్ళకి మూలాలు తెలియకుండా ఖాళీ కేవలం వీళ్ళు కూడా రాజకీయ నాయకుల్లాగా చేస్తే ఎట్లా? రాజకీయ నాయకులు చాలా మంది అక్కడ పాపం ముస్లింలను చంపే
ఎక్కడైనా నరమేధం తప్పే, ఒప్పుకుంటున్నాం. కానీ అక్కడ ఉన్న కన్నీరు, అక్కడ గార్చిన కన్నీరు ఇక్కడ నీ ఒకప్పుడు వాళ్ళు కూడా భారతీయులే కదా, ఈ బంగ్లాదేశ్ ఈరోజు నష్టపోతున్న వాళ్ళందరూ కూడా. మరి వీళ్ళపైన ఎందుకు లేదు అంటే పాలిటిక్స్, అపీజ్మెంట్ పాలిటిక్స్, బుజ్జగింపు. నేను ఇట్లా అంటే వాడు ఏం ఫీల్ అవుతాడో. ఈ పాలిటిక్స్ అనేదే మంచిది కాదంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రకమైనటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్, బుజ్జగింపు రాజకీయాలు మంచిది కాదంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇదే జరుగుతుంది ఈరోజు. కాబట్టి నేనేమంటున్నానంటే చెడుని చెడుగా మాట్లాడు, చెడుని చెడని చెప్పు, మంచిని మంచి అని చెప్పు. ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది. ధన్యవాదాలు మోహన్ గారు. జై భీమ్. మా స్టూడియోకి వచ్చి, మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయం కేటాయించి మాకు తెలియని ఎన్నో విషయాలు 1947 నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగిన తీరును మాకు చెప్పినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భీమ్.